హాయ్ అండి, నమస్తే. తెలుగింటి రుచులకి స్వాగతం. ఇవాల్టి తెలుగింటి రుచుల్లో నేను మీకు కోకోనట్ బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. అప్పటికప్పుడు స్వీట్ ఏమైనా తినాలనిపిస్తే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మరి ఇవాల్టి వీడియోలో దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వరకు పంచదార, అలాగే అర గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుని దీన్ని 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మరిగించుకోండి. దీన్ని తీగపాకం వచ్చే వరకు మనం షుగర్ సిరప్ని మరిగించుకోవాలండి. మరీ ఎక్కువ మరిగించుకున్నట్టయితే మనకి బర్ఫీ అనేది గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బబుల్స్ వస్తున్న టైంలో ఇందులో 1.5 కప్పు వరకు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఫ్రెష్ కొబ్బరి అయితే 1 నిమిషం ప్యాన్లో వేసుకుని వేయించుకోండి. లేదు ముందు రోజు తీసినట్టయితే ఇలా మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న కొబ్బరి పొడిని బాగా కలుపుకోండి. ముందు కొంచెం, తర్వాత కొంచెంగా కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. లేదంటే మనకి కింద అంటుకుపోతూ ఉంటుంది. కాబట్టి 2 సార్లు యాడ్ చేసుకుని ఈ విధంగా మొత్తం అంతా షుగర్ సిరప్, కొబ్బరి కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుని దీన్ని మరొకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, మనకి చూసారుగా ప్యాన్కి అంటుకోవడం లేదు. అంటే మనకి కొబ్బరి బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో దీన్ని తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా గరిటెతో కానీ స్పూన్తో కానీ సర్దుకోండి. మీరు కొంచెం నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే పైన స్పూన్తో మళ్ళీ నెయ్యి వేసుకొని ఇలా ఈవెన్గా సర్దుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు చల్లారనిచ్చి దీన్ని ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. దీన్ని 1 గంట పాటు పక్కన వదిలేసేయండి. గంట తర్వాత దీన్ని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీగా కొబ్బరి బర్ఫీ ఎలా చేసేసుకున్నామో. మీకు కూడా నచ్చిందా? అలా అయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలాంటి డౌటు లేకుండా చాలా తక్కువ టైంలో దీన్ని తయారు చేసుకోవచ్చు. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే కొబ్బరి బర్ఫీని తయారు చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగింటి రుచులు.